కనికరమైన మా తండ్రి, పరిశుద్ధులైన దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏ పాపము ఎరగినటువంటి నీవు మా పాపమును శిలువపై మోసి మాకు పాప క్షమాపణను, విమోచనమును, పరలోక భాగ్యమును మీరు ప్రసాదించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. మీ ప్రేమ, మీ శిలువ త్యాగము ఆయన అవి వెలకట్టలేనివి. దేవ, అమూల్యమైన రక్తం చేత మీరు మమ్మల్ని కొనుక్కున్నారు, మీ సొత్తుగా మమ్మల్ని మీరు చేసుకున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మరొక పర్యాయము మీ మాటలు ధ్యానం చేసుకుంటూ ఉండగా మీరే మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో చివరి సోమవారం ఏ విధంగా గడిచింది అన్నటువంటి అంశాన్ని మనం పరిశీలించుకుంటున్నాం. ప్రభు జీవితంలో గడిచినటువంటి చివరి వారాన్ని ప్యాషన్ వీక్ అని పిలుస్తారు. ప్యాషన్ వీక్ అంటారు, హోలీ వీక్ అంటారు, తర్వాత ఫైనల్ వీక్ అని కూడా దీన్ని పిలుస్తారు కూడా. మరి ప్యాషన్ వీక్లో ఆదివారం రోజు ఏం జరిగిందో అన్నటువంటి విషయాన్ని నిన్న మనం గమనించాం. పోతే సోమవారం రోజు ఏం జరిగింది అనేటువంటి దాన్ని తిరిగి మళ్ళీ మనం మార్క్స్ వార్తలు వెళ్ళి అక్కడి నుంచి ఈరోజు పరిశీలించబోతున్నాం పిల్లలు. మరి సోమవారం జరిగినటువంటి సంఘటనల గురించి ముగ్గురు సువార్తికులు గ్రంథస్థం చేశారు. ఎవరెవరు వాళ్ళు అంటే, మొదటిగా మత్తయి దీని గురించినటువంటి విషయాలు రాశాడు. ఇవి మనకు మత్తయి సువార్త 21వ అధ్యాయము 10వ వచనం నుండి 19వ వచనం వరకు గమనించినప్పుడు సోమవారం జరిగినటువంటి విషయాలు మనకు అక్కడ కనబడతాయి. అలాగే మార్కు 11వ అధ్యాయము 12వ వచనం నుండి 19వ వచనం వరకు, మార్క్స్ వార్త 11వ అధ్యాయం 12 నుండి 19వ వచనం వరకు గమనించినప్పుడు ఈ సోమవారానికి సంబంధించినటువంటి విషయాలు కనబడతాయి. తర్వాత లూకాస్ వార్త 19వ అధ్యాయము 41 నుండి 48 వచనాలు మనం గమనించినప్పుడు అక్కడ దీని గురించినటువంటి విషయాలు కనబడతాయి. అయితే ముగ్గురు సువార్తికులు కూడా రాసినటువంటి విషయాలను మనం పేర్చి చదువుకున్నట్లయితే ఇంకా కొంత అర్థవంతమైనటువంటి వివరణ అనేటువంటిది మనకు దొరుకుతుంది. సరే, ఈ రాత్రి మార్క్స్ వార్తల నుండే మనం ధ్యానం చేద్దాం. నిన్న కూడా మనం మార్క్స్ వార్తల నుండే యేసుక్రీస్తు ప్రభువు యెరూషలేముకు జయప్రవేశం చేసినటువంటి దాని గురించి చూడడం జరిగింది. సరే, మార్క్స్ వార్త 11వ అధ్యాయము ఈ సోమవారం జరిగినటువంటి సంఘటనలో 3 ముఖ్యమైనటువంటి విషయాలు మనకు కనబడతాయి. ఏంటి ఆ 3 ముఖ్యమైనటువంటి విషయాలు అని అంటే, మొదటిది కర్సింగ్ ద ఫిగ్ ట్రీ, అంజూరపు చెట్టును శపించుట. రెండవది క్లెన్సింగ్ ద టెంపుల్, అంటే దేవాలయంను శుద్ధీకరించుట. మూడవది హీలింగ్ ద సిక్, రోగులను స్వస్థపరచుట. ఈ 3 సంఘటనలు మరి యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో చివరి సోమవారం ముందు జరిగినట్టుగా బైబిల్లో మనం గమనించవచ్చు. సరే, మార్క్స్ వార్త 11వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. మరునాడు ఎవరు తినకుందుగాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు
చాలా. ఇక్కడ కర్సింగ్ ద ఫిగ్ ట్రీ అనేటువంటి దాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు మరి అంజూరపు చెట్టును శపించినట్టుగా కనబడుతూ ఉంది. మరునాడు వారు బేతనియా నుండి వెలుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలైనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికీ నీ పండ్లు ఎవరినూ తినకుందురు కాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు విని. ఇక్కడ ఈ సందర్భాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఇక్కడ అంజూరపు చెట్టును గురించి అంటే లిటరల్గా అక్షరానుసారంగా కనబడతాం. యేసు ప్రభు బేతనియా నుండి మళ్ళీ తన శిష్యులతో కలిసి యెరూషలేముకు వెళ్తా ఉన్నాడు, దేవాలయానికి వెళ్తా ఉన్నాడు. అలా దేవాలయానికి వెళ్తూ ఉన్నటువంటి సమయంలో మార్గం మధ్యలో ఒక అంజూరపు చెట్టును ఆయన చూశాడు. జనరల్గా మనం యెరూషలేముకు వెళ్ళినప్పుడు ఈ పాలస్తీనా అటువంటి ప్రాంతాల్లో అంజూరపు చెట్లు అనేటువంటివి ఎక్కువ కనబడుతూ ఉంటాయి. అంజూరపు చెట్లు అనేటువంటివి ఎక్కువ కనబడుతూ ఉంటాయి. మరి పాలస్తీనా భాగంలో ఎప్పుడు ఈ అంజూరపు చెట్లు చిగుర్చి ఫలాన్ని ఇస్తాయి అని బయాలజికల్గా మనం పరిశీలన చేసినట్లయితే మార్చి మాసంలో సహజంగా పాలస్తీనాలో అంజూరపు చెట్లు అనేటువంటివి చిగురు పెడతాయి. చిగురు పెట్టిన తర్వాత ఆ మార్చి చివరికి వచ్చేసరికి అంజూరపు చెట్టు అంతా కూడా ఎలా ఉంటుందంటే మొత్తం ఇట్ విల్ బి ఫుల్ ఆఫ్ లీవ్స్. అంటే ఆ చెట్టు అంతా కూడా పచ్చటి ఆకులతో నింపబడుతుంది. చూడండి, మనం సీజనల్గా గమనించినప్పుడు ఇప్పుడు కూడా ఈ వేప చెట్టు కానీ కొన్ని వృక్షాలు అవి మొత్తం ఆకంతా కూడా రాలిపోయి ఈ తిరిగి ఏప్రిల్ మాసం వచ్చేసరికి వృక్షాలన్నీ ఎలా ఉంటాయి? పచ్చగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం వేప చెట్టు గురించి చూసినట్లయితే ఫిబ్రవరి మాసంలో మొత్తం ఎండిపోయినట్టు అయిపోయింది, అసలు ఆకులే లేవు, కొత్త కొమ్మలు కనపడతా ఉన్నాయి. తర్వాత మార్చి మాసం చివరికి అట్లా వచ్చేసరికి చెట్టు అంతా కూడా పచ్చగా మొత్తం కాయలతోనూ ఫ్లవర్స్తోనూ నింపబడింది. ఆ విధంగానే మరి పాలస్తీనా ప్రాంతంలో ఈ అంజూరపు చెట్లు మార్చి మాసంలో చిగురు పెట్టి మార్చి నెలాఖరికి వచ్చేసరికి మొత్తం ఆకులతో నిండిపోతుంది. తర్వాత యూదా క్యాలెండర్ ప్రకారం వాళ్ళకి ఏప్రిల్ మాసాన్ని నీసాన్ మాసం అని పిలుస్తారు. ఈ ఏప్రిల్ మధ్య భాగానికి వచ్చేసరికి అంటే ఏప్రిల్ మాసం 14, 15 ఆ తారీఖులకు వచ్చేసరికి ఏమైపోతాయంటే అంజూరపు పండ్లు చిన్న చిన్నవి అంటే ఫస్ట్ ఫ్రూట్ లాగా అవి మొలుస్తూ ఉంటాయి. దాన్ని ఏమంటారంటే ప్రథమ ఫలములు అని పిలుస్తారు. అంటే అప్పుడప్పుడే ఆ ఏప్రిల్ మాసం మధ్య భాగానికి నీసాన్ మాసం మధ్య భాగానికి వచ్చేసరికి చిన్న చిన్న పండ్లు అనేటువంటివి అంజూరపు చెట్టులో కనబడతా ఉంటాయి. మరి యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఇక్కడ ఏమని చెప్తున్నామంటే ఆయన ఆకలి కొని అనే మాట మనకు కనబడతాము. ఆయన ఆకలి కొని అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు అంజూరపు చెట్టు అంతా కూడా ఆకులతో నింపబడి ఉంది, కానీ దాంట్లో ఫ్రూట్స్ అనేటువంటివి ఏమీ లేవు. కాబట్టి ప్రభు ఏం చేశాడు అంటే దాన్ని శపించాడు. ప్రభు శపించినటువంటి ఆ విధానాన్ని కొంచెం మనం డెప్త్గా ఆలోచన చేసినట్లయితే కొంచెం మత్తయి సువార్తలో కూడా వెళ్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. 21-19. చాలు. పిల్లలు ఒక పర్టికులర్గా ఇక్కడ ఏమని చూస్తున్నామంటే తక్షణమే
అనే పదం మనకు కనబడతాం. అంటే ప్రభువు అంజూరపు చెట్టును శపించిన మరుక్షణమే చెట్టు ఏమైపోయింది? ఎండిపోయింది. హౌ ఇట్ వాస్ పాసిబుల్? ఇది చాలా అసాధ్యం పిల్లలు. కానీ ప్రభువు శపించిన తక్షణమే, మరుక్షణమే, వెంటనే అంజూరపు చెట్టు ఎండిపోయింది. అది ఎంతగా ఎండిపోయింది అనేటువంటి దాని గురించి మళ్ళీ మార్కు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాడు, వివరించాడు. మళ్ళీ మార్క్స్ వార్త వెళ్దాం. మార్క్స్ వార్త 11వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. ఆ అంజూరపు చెట్టు వ్రేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూచును. సహజంగా కొన్నిసార్లు చెట్లు ఎండిపోతే ఆ కొమ్మలు మొద్దు ఎండిపోయినట్టుగా మనకు కనబడుతుంది. వేర్లు ఎండిపోవు సామాన్యంగా. ఆ రూట్స్ అనేటువంటివి, వేర్లు అనేటువంటివి లోపల భాగంలో ఉంటాయి కాబట్టి అవి పచ్చిగానే ఉంటాయి. ఎంత పెద్ద ఎండ కాసినా కూడా చెట్టు అంతా ఎండిపోవచ్చేమో కానీ, కొమ్మలంతా ఎండిపోవచ్చు కానీ, ఆకులు రాలిపోవచ్చు కానీ, ఆ వేర్లు మాత్రం పటిష్టంగా ఉంటాయి. అయితే ప్రభువు శపించినటువంటి ఈ అంజూరపు చెట్టు వేర్లు మొదలుకొని ఎండిపోయినాయి. దీంట్లో మనం గమనించాల్సింది ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభు ప్రకృతిపై అధికారం కలిగినటువంటి వారు. ప్రకృతిని శాసించగల శక్తి ఒక ప్రభువుకు మాత్రమే ఉంది. ఎందుకు అంటే ప్రకృతిని సృష్టించినటువంటి వాడు ఆయనే, ఆ ప్రకృతిని శాసించగలిగినటువంటి వాడు కూడా ఆయనే. ఈ మధ్యకాలంలో న్యాచురల్ కలామిటీస్ అనేటువంటివి అక్కడక్కడ మనకు కనబడతా ఉన్నాయి. అక్కడక్కడ భూకంపాలని, తర్వాత అటు అమెరికాలో, సౌత్ కొరియాలో వైల్డ్ ఫైర్స్ అని, ఇట్లాంటివి మనం చూస్తూ ఉన్నాం. ఇలా న్యాచురల్ కలామిటీస్, భూకంపాలు కానివ్వండి, వరదలు కానివ్వండి, సునామీలు కానివ్వండి, వైల్డ్ ఫైర్స్ కానివ్వండి, పిడుగుబాట్లు కానివ్వండి, తీవ్ర చలి కానివ్వండి, వేడి కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటి అని అంటే అవన్నీ గాడ్ ఈస్ కంట్రోల్ ఎవ్రీథింగ్. దేవుడు సమస్తాన్ని ఆయన అదుపు చేస్తూ ఉన్నాడు. ప్రభువు శపించిన వెంటనే ఆ చెట్టు ఎలాగ లోపడిందో చూడండి. ఒక రకంగా చెప్పాలి అంటే ఆ చెట్టును నువ్వు చచ్చిపో అన్నాడు, అది చనిపోయింది. హీ హ్యాస్ సచ్ కైండ్ ఆఫ్ అథారిటీ ఓవర్ ద నేచర్. ప్రకృతిపై ప్రభువు అటువంటి అధికారాన్ని కలిగి ఉన్నాడు. అదే మార్క్స్ వార్త 4వ అధ్యాయము 39వ వచనం కూడా చదువుకుందాం. 4వ అధ్యాయం 39వ వచనం. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమై. చూడండి ప్రియులారా, గాలిని గద్దించాడు, సముద్రాన్ని శాసించాడు. వెంటనే గాలి అంతా కూడా అణిగిపోయింది. ఉరెత్తున ఎగిసి పడుతున్నటువంటి సముద్రము నిమ్మలమైంది. అసలు నిజంగా దేవుని యొక్క శక్తిని గురించి మనం గమనించినట్లయితే, జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యేసుక్రీస్తు సర్వాధికారి అయినటువంటి దేవుడు ప్రియులారా. కానీ ఒక విషయం ఏంటంటే, మరి అది అంజూర పళ్ళు కాదు, పళ్ళ కాలం కాదు అని ఇక్కడ కనబడతా ఉంది. మరి ఆయన ఎందుకు అసలు అంజూరపు చెట్టును శపించాల్సి వచ్చింది అనే ప్రశ్న వేసుకున్నట్లయితే, దీంట్లో ఒక ఆధ్యాత్మిక పాఠం అనేటువంటిది దాగి. దేవుడు ఏదైనా కార్యం చేస్తున్నాడు అంటే దాని వెనక నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు అనేకమైనవి ఉంటాయి ప్రియులారా. వై జీసస్ కర్స్ ద ఫిగ్ ట్రీ? ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఆ అంజూరపు చెట్టును శపించాడు అని కొంచెం మనం ఆత్మీయంగా ఆలోచన చేసినట్లయితే, ఈ అంజూరపు చెట్టు ఇశ్రాయేలు ప్రజలకు సాదృశ్యంగా ఉంది. బైబిల్ పరంగా మనం ఆలోచన చేసినప్పుడు అంజూరపు చెట్టు ఇశ్రాయేలు ప్రజలకు సాదృశ్యంగా ఉంది ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువుని గురించి
చెప్పబడినటువంటి ప్రవచనాలు ఒకదాని తర్వాత ఒకటి పుట్టుక నుండి మరణం వరకు నెరవేరుతూ ఉన్నప్పటికీ ఇశ్రాయేలీలో అనేక మందికి ఇంకా ఆయన మెస్సియా అనేటువంటి సత్యము తెలియని స్థితిలోనే అప్పుడు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. ఈ అంజూరపు చెట్టు ఎలాగుంది? మొత్తం ఆకులతో నింపబడి ఉంది. ఇట్ ఈస్ ఇండికేషన్ ఆఫ్ హిపోక్రసీ. ఈ ఆకులతో నింపబడి ఉండుట అనేటువంటిది వేషధారణకు సూచన. ప్రియ, మరి ఇశ్రాయేల్ ప్రజలు ఎంతో భక్తి కలిగినటువంటి వారిగా కనబడుతూ ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభు యొక్క విషయంలో మాత్రం ఆయన ఎంతగానో ద్వేషించారు. దేవుడు వారి జీవితంలో ఆశించినటువంటి ఫలాలు కనబడలేదు. పిల్లరా, నేను ఇందాక మీకు ఒక మాట చెప్పాను. ఈ అంజూరపు చెట్టు ఏప్రిల్ మాసంకి వచ్చేసరికి చిన్న చిన్న ఫలములు అనేటువంటివి ప్రథమ ఫలములాగా కాస్తూ ఉంటుంది. కాబట్టి గాడ్ సాట్ ఫస్ట్ ఫ్రూట్ ఇన్ ద పీపుల్ ఆఫ్ ఇస్రాయల్. ఇస్రాయల్ ప్రజల్లో దేవుడు ప్రథమ ఫలములను ఆశించాడు. పిల్లరా, హోషేయ గ్రంథము 9వ అధ్యాయము, హోషేయ గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. 9-10. ఏమా? అరణ్యములో ద్రాక్ష పండు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికి. చూడండి, ఇక్కడ కొంచెం పోలికలు మనం చూస్తా ఉన్నాం. అరణ్యంలో ద్రాక్ష పండు దొరికినట్లు ఇశ్రాయేలు నాకు దొరికిరి. చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద ఏదట తొలి ఫలము, ద ఫస్ట్ ఫ్రూట్, తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. చూడండి పిల్లలు, దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజలతో ఈ విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. ద్రాక్ష పళ్ళు దొరికినట్టుగా, అంజూరపు చెట్టు పైన ప్రథమ ఫలము దొరికినట్లుగా మీ పితరులు నాకు దొరికారు. చదువు. అయితే వారు బయలుదేరు నొద్ద వచ్చి తమ్మును తాము అప్పగించుకొని. ఇది బాధకరం. ఇశ్రాయేలును దేవుడు ప్రేమించాడు, ఇశ్రాయేలును దేవుడు ఆశీర్వదించాడు, ఇశ్రాయేలును దేవుడు హక్కుకు చేర్చుకున్నాడు, ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ఇశ్రాయేలు ప్రజలకు తను తాను బయలుపరుచుకున్నాడు. ఇశ్రాయేలు పట్ల ప్రేమ కలిగినటువంటి దేవుణ్ణి వాళ్ళు ఏం చేశారంటే పక్కన పెట్టారు. దే రిజెక్టెడ్ ద లార్డ్ బై ఫాలోయింగ్ ద ఐడల్స్. లక్ష్యకరమైన దేవతకు తమను తాము అప్పగించుకునేది వారు హేయులైంది, అసహ్యులైపోయారట పిల్లలు. కాబట్టి ఇది ఒక లెసన్గా ఉన్నట్టు మనం చూస్తాం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనం చదవండి. ద్రాక్ష చెట్టున ఫలములు లేకుండానట్లును, అంజూరపు చెట్టున అంజూరపు పండు లేకుండానట్లును, ఆకులు వాడిపోవునట్లును నేను వారిని బొత్తిగా కొట్టివేయుచున్నాను. వారి మీదకు వచ్చి వారిని నేను ఇలాగున పంపుచున్నాను. చూడండి, దీన్ని మనం ట్రాలీ చేసుకున్నట్లయితే, కంపేర్ చేసుకున్నట్లయితే, పోల్చుకున్నట్లయితే ఇక్కడ కొంత వివరణ అనేటువంటిది మనం చూస్తున్నాము. ద్రాక్ష చెట్టున ఫలములు లేకుండానట్లును, అంజూరపు చెట్టున అంజూరపు పండు లేకుండానట్లును, ఆకులు వాడిపోవునట్లును నేను బొత్తిగా కొట్టివేయుచున్నాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఏది చేసినా దాని వెనుక ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఉంది.
వై హీ కర్స్ ద ఫిగ్ ట్రీ, ఎందుకు ఆయన అంజూరపు చెట్టును శపించాడు అని ప్రశ్నించాల్సిన పని లేదు ప్రియులారా. దాని వెనక ఒక గొప్ప ఆధ్యాత్మిక పాఠం అనేటువంటిది దాని. అంతేకాకుండా తను వెంబడిస్తున్నటువంటి శిష్యులకు ప్రభువు అనేక విశ్వాస పాఠాలను నేర్పిస్తూ వస్తున్నాడు. మళ్ళీ ఒకసారి మార్క్స్ వార్తకు వెళ్దాం. మార్క్స్ వార్తలో 11వ అధ్యాయం 14వ వచనంలో చివరి లైన్ ఉంది కదా, చదవండి. ఇది ఆయన శిష్యులు వినుడి. ఎందుకు అంత పర్టికులర్గా పదాన్ని అలా రాసుకునొచ్చు? ఇది ఆయన శిష్యులు విన్నారు, ఆ తర్వాత వెళ్ళిపోయారు, మళ్ళీ వస్తా ఉన్నారు మళ్ళీ దాన్ని జ్ఞాపకం చేసుకున్నారు పిల్లలు. దాని గురించి మనం వచ్చిన పొద్దున వారు మార్గమున పోవచ్చుండగా ఆ అంజూరపు చెట్టు చూచి ఏ సంగతి జ్ఞాపకం తెచ్చుకున్నారు? చదివాం కదా, ఇది ఆయన శిష్యులు విని అక్కడ ఇన్సిడెంట్ని మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకుంటా ఉన్నారు. పేరు జ్ఞాపకం తెచ్చుకుని అడుగుతున్నాడు, వాళ్ళు కూడా అందుకు యేసు వారితో ఇట్లా నేను ఇక్కడ ఒక రీజన్ చెప్తా ఉన్నాడు ప్రభు. శిష్యులకు కూడా ఒక పాఠాన్ని ప్రభు నేర్పిస్తా ఉన్నాడు. అందుకు యేసు వారితో ఇట్లా నేను, మీరు దేవుని యందు విశ్వాసము ఉంచుడి. బిలీవ్ ఇన్ గాడ్. దేవుని యందు విశ్వాసం ఉంచండి అంటే అర్థం ఏంటి? వాళ్ళకి అంతకు ముందు విశ్వాసం ఉందనా లేదనా? ఒక రకంగా ఉంది, కానీ అంత సంపూర్ణం కాదు. స్టెప్ బై స్టెప్ జీసస్ టాట్ అబౌట్ ద ఫెయిత్ టు హిస్ డిసైపుల్స్. తన యొక్క శిష్యులకు యేసుక్రీస్తు ప్రభువు కాలక్రమేణా విశ్వాసాన్ని నేర్పిస్తా ఉన్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచండి. పడవేయబడునని చెప్పి సందేహింపక వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నారు. ఒక విశ్వాసపు పాఠాన్ని శిష్యులకు ప్రాక్టికల్గా, ప్రయోగాత్మకంగా ఈ విధంగా కూడా యేసు ప్రభు నేర్పించారు. సో ఇది మొదటిది. అంటే సోమవారం రోజు జరిగినటువంటి సంఘటనల్లో ఒక 3 వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ జ్ఞాపకం చేసుకునేటువంటి వాటిలో ఇది మొదటిది, కర్సింగ్ ద ఫిగ్ ట్రీ, అంజూరపు చెట్టును శపించుట. రెండోది ఏమని చెప్పాను? దేవాలయమును శుద్ధీకరించుట. 15వ వచనం ఒకసారి చదవండి. చాలు. ఇక్కడ దేవాలయానికి వచ్చాడు పిల్లలు. యేసుక్రీస్తు ప్రభు దేవాలయంలోకి ప్రవేశించాడు. ఈ దేవాలయం ఎలాంటిది అని అంటే, ఇది ఒక పాత నిబంధన యొక్క పద్ధతి ప్రకారము ఉంటా ఉండేది. ఈ దేవాలయంలో ముఖ్యంగా 3 భాగాలు అనేటువంటివి ఉన్నాయి. మొదటి భాగం ఏంటి అంటే అమ్యుల ఆవరణము. ఈ అమ్యుల ఆవరణంలో అందరూ కూడా అమ్యులే ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో ప్రజలు, ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ ఆవరణంలోనికి ప్రవేశిస్తారు పిల్లలు.
తర్వాత రెండవ పార్ట్ ఏంటి అంటే పరిశుద్ధ స్థలము. ఈ దేవాలయంలో 3 భాగాలు ఉంటాయని చెప్పాను కదా. మొదటి భాగంలో అన్యుల ఆవరణము, రెండవ భాగము పరిశుద్ధ స్థలము. ఈ పరిశుద్ధ స్థలంలో యాజకులు మాత్రము ఉండేవాళ్ళు. తర్వాత మూడవ భాగం ఏంటంటే అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్ళి అక్కడ బలి అర్పణ చేసేవాడు పిల్లలు. ఇటువంటి విధానంలో దేవాలయం అనేటువంటిది ఉంది. మరి యేసుక్రీస్తు ప్రభు దేవాలయంలోనికి ప్రవేశించినప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే ఇట్ లుక్స్ లైక్ ఎకనామిక్, అంటే వ్యాపార సంబంధమైనటువంటి స్థితిలో ఆయన కనిపిస్తూ ఉంది అదంతా కూడా. మళ్ళీ ఒకసారి చదవండి ఆ 15వ వచనం. దేవాలయంలో ఏం చేస్తున్నారు? క్రయ విక్రయాలు చేస్తా ఉన్నారు. క్రయ విక్రయాలు చేస్తా ఉన్నారు. చేయవారిని వెళ్ళగొట్టని ఆరంభించి చాలు. మరి అన్యుల ఆవరణం అనేటువంటిది చాలా మంది ఆయా ప్రాంతాల నుంచి వచ్చి ఈ పస్కా పండుగ సమయంలో, కొన్ని పండుగలు జరిగేటువంటి సమయంలో ఆయా ప్రాంతాల నుంచి అనేక మంది ఆ దేవాలయాన్ని సందర్శించేవారు వీరారు. ఈ అన్యులు మాత్రం ఆవరణం వరకే రావాలి. వారి పరిశుద్ధ స్థలానికి వెళ్ళేదానికి లేదు, అతి పరిశుద్ధ స్థలానికి ఇంకా ఏమాత్రం కూడా వెళ్ళేదానికి లేదు. అయితే ఈ దేవాలయంలో మరి కైప అనేటువంటి ఒక ఆయన ఉండేవాడు. యేసు ప్రభు కాలంలో కైప అనేటువంటి అన్నయ్య కైప అని మన పాట కూడా పాడుతూ ఉంటాం. ఈ కైప యొక్క ఆధిపత్యం క్రింద ఈ అన్యుల ఆవరణం అనేటువంటిది ఉంటా ఉండేది. మరి ఎందుకు కైప యొక్క ఆధిపత్యం క్రింద ఉండేది అంటే కైప ఆ సమయంలో ప్రధాన యాజకుడిగా ఉండేవాడు. కనుక ప్రధాన యాజకుడైనటువంటి కైప ఆధిపత్యం క్రింద ఇది ఒక ఎకనామిక్ మార్కెట్ ప్లేస్ లాగా ఉండేది. ఎకనామిక్ మార్కెట్ ప్లేస్ అంటే వ్యాపార సంబంధమైనటువంటి ఒక బజారు లాగా ఉండేది పిల్లలు. అక్కడ కొన్ని పదాలు మనం చూస్తూ ఉన్నాం. రూకముల గురించి చదువుతున్నాం, తర్వాత గువ్వల గురించి చూస్తూ ఉన్నాం. ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభు ఆ బలులు పడదోసినట్టుగా, ఆ గువ్వల్ని ఆ రూకల్ని చల్లేసినట్టుగా ఆ దృశ్యం మనకు కనబడుతూ ఉంది. అక్కడ ఏం చేసేవాడు అంటే బలి అర్పణ కోసం కొన్ని వస్తువులను అమ్ముతూ ఉండేవాడు. బలి అర్పణ కోసం అక్కడ కొన్ని వస్తువులను అమ్ముతూ ఉండేవాడు. సహజంగా ఏ వస్తువులు అమ్మేవాడు అంటే మామూలుగా ద్రాక్షరసాన్ని అమ్మేవాళ్ళు, తర్వాత ఉప్పును అమ్మేవాళ్ళు, తర్వాత నూనెను అమ్మేవాళ్ళు, తర్వాత బలికి పశువులను అమ్మేవాళ్ళు, తర్వాత పావురాలను, గువ్వలను అమ్ముతూ ఉండేవాడు. మరి అమ్మాలనేటువంటి సమయంలో క్రయ విక్రయాలు జరగాలి అంటే అక్కడ రూకలు మార్చువారిని అన్న మాట మనం చూస్తూ ఉన్నాం. ఉంది కదా అన్నమాట. రూకలు మార్చు అంటే మనీ ట్రాన్స్ఫర్ అన్నమాట. మనీ ట్రాన్స్ఫర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం అమెరికా వెళ్ళామనుకోండి, అమెరికాలో మనం 50 రూపాయల నోటు ఇచ్చి ఏదైనా కొనాలంటే చల్లదు. ఏం చేయాలి? అక్కడికి వెళ్ళిన తర్వాత మన రూపీస్ని డాలర్స్లోకి మార్చుకోవాలి, ఎక్స్చేంజ్ చేసుకోవాలి, ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మన రూపాయలని డాలర్లోకి ఎక్స్చేంజ్ చేసుకొని ఆ డాలర్తో అక్కడ మనం క్రయ విక్రయాలు చేయాలి. ఒకవేళ అమెరికన్స్ మన భారతదేశానికి వచ్చారనుకోండి, వాళ్ళు $1 ఇచ్చి కొంచెం టీ ఇవ్వమంటే ఇవ్వరు. ఎందుకంటే ఆ డాలర్ని వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చిన తర్వాత రూపీస్లోకి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. క్రయ విక్రయాలు అంటే రూకలు మార్చడం అంటే మనీ ట్రాన్స్ఫర్ అన్నమాట. మరి పాలస్తీనాలో 3 రకాల కరెన్సీని మారుస్తూ ఉండేవాడు ఆ రోజుల్లో. ఏంటి ఆ 3 రకాల కరెన్సీ అని అంటే మొదటిది ఇంపెరియల్ మనీ అని పిలిచేవాడు. ఇంపెరియల్ మనీ అని అంటే అది రాజ్య సంబంధమైనటువంటి ధనము, అది రోమా ప్రభుత్వానికి సంబంధించింది. ఇంపెరియల్ మనీ అంటే అది రాజ్య సంబంధమైనటువంటి ధనము, రోమా ప్రభుత్వానికి సంబంధించింది.
ఎందుకు అంటే ఆ కాలంలో రోమా సామ్రాజ్యం ఆధిపత్యంలో ఉంది. యేసు ప్రభువు శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో రోమా సామ్రాజ్యం ఆధిపత్యంలో ఉంది. ఆ రోమా సామ్రాజ్యం యొక్క అధికారం క్రింద పాలస్తీనా, యెరూషలేములో కొంత భాగము, గలిలయ కొన్ని ప్రాంతాలు అనేటువంటివి రోమన్ స్వాధీనంలో ఉన్నాయి. కాబట్టి ఇంపీరియల్ మనీ అనేటువంటిది వాడుకలో ఉంది. తర్వాత రెండవ మనీ ఏంటంటే ప్రొవిన్షియల్ మనీ. ప్రొవిన్షియల్ మనీ అంటే ప్రాంతీయ ధనము. దీన్ని ఎవరు వాడేవాళ్ళు అంటే గ్రీకులు వాడేవాళ్ళు. అన్యులు గ్రీకులు. ఈ పండుగకి అనేక ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చేవాళ్ళు. చూడండి ఒకసారి యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. కొందరు గ్రీకు దేశస్తులు ఉండేవి. ఇప్పుడు గ్రీకులు వాళ్ళ మనీ తీసుకొచ్చి ఇక్కడ ఇస్తే చల్లతాం. కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే గ్రీకులు వాళ్ళ మనీని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కాబట్టి ప్రాంతీయ ధనం అన్నమాట. అది గ్రీకులు తీసుకొచ్చే ప్రాంతీయ ధనం. తర్వాత మూడవ ధనం ఏంటి అంటే లోకల్ మనీ అంటే స్వదేశ ధనము, జూయిష్ కరెన్సీ. అదంతా యూదా ప్రాంతం కదా, యూదులు ఉండేటువంటి స్థలం కదా. కాబట్టి యూదులు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళకంటూ ప్రత్యేకమైనటువంటి ధనాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా కూడా ఆ రూకల్ని మార్చి వాళ్ళ రూకలను తీసుకొని వీళ్ళ రూకలు వాళ్ళకి ఇచ్చి ఆ రూకలతో ఈ బలికి సంబంధించినటువంటి వస్తువులను కొనుక్కోమని చెప్పేవాడు. మరి ఎందుకు ఈ బలికి సంబంధించినటువంటి వస్తువులు కొనాలి అంటే ధర్మశాస్త్రంలో దాని గురించినటువంటి విషయాలు రాయబడి ఉన్నాయి. నిర్గమకాండము 30వ అధ్యాయము 11వ వచనం చదవండి. 11వ వచనం నుంచి 13వ వచనం. నీవు ఇశ్రాయేలీయులను ప్రాణక్రయ ఏమనుందమ్మా? ప్రాణ పరిక్రయ ధనము. 11 నుంచి 13 అరతులము ఇవ్వవలెను. అక్కడ వాళ్ళు 15వ వచనం వరకు చదువుకుంటే కొన్ని విషయాలు ఇంకా మనకు అడిషనల్గా అదనంగా కనబడతాయి పిల్లలు. కాబట్టి మరి దేవాలయానికి వచ్చినటువంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ స్తోమతను బట్టి, వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళు అనుకున్నటువంటి విధానాన్ని బట్టి బలి అర్పణలు అర్పించేవారు. కొద్దిమంది నూనె అర్పిస్తే, కొద్దిమంది ద్రాక్షారసం అర్పించేవాడు, కొద్దిమంది గువ్వలు అర్పించేవాడు, కొంచెం బాగా డబ్బు ఉందనుకోండి వాళ్ళు పశువులను అర్పించేవారు. ఈ విధంగా ఉంటాం. మరి యేసు ప్రభు జన్మించినప్పుడు యోసేపు మరియా దేవాలయానికి వెళ్ళారు. వాళ్ళు ఏం చేశారంటే గువ్వలను అర్పించారు. ఎందుకంటే వాళ్ళు ఎంతో పేదవారుగా ఉండేవాళ్ళు పిల్లలు. సరే, కాబట్టి ఆయా విధాలుగా ప్రజలు రూకలు తీసుకొచ్చి మార్చి బలులు అర్పిస్తూ ఉండేవారు. కాకపోతే ఏమైంది అంటే ఈ అన్యుల ఆభరణంలో యాజకులు వీళ్ళంతా కలిసి ఏం చేశారంటే దాన్ని ఒక మార్కెట్ ప్లేస్ లాగా మార్చేశారు. దేవాలయం ఏమైపోయిందంటే అదొక మార్కెట్ స్థలంలాగా కమర్షియల్ అయిపోయింది. ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభు ఆ దేవాలయంలోనికి రాగానే ఆ దృశ్యం అంతటిని చూసేసరికి ఆయనకి చాలా బాధ కలిగింది. పిల్లలు బాధ కలిగి ఏమంటున్నాడు చదవండి ఒకసారి కింద. నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి తీరని. ఆ మాటలు చూడండి ఎలా ఉన్నాయి.
ఇవి చాలా లోతైనటువంటి మాటలు ప్రియులారా. నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరము అనబడు. నా మందిరము అంటున్నాడు. అంటే దేవుని యొక్క దైవత్వాన్ని తనకు ఆపాదించుకొని యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడతాడు. యేసుక్రీస్తు దేవుడు అన్నటువంటి సత్యము ఇక్కడ ఆయన తెలియజేస్తా ఉన్నాడు ప్రియులారా. ఇది ఒక పద్య భాగం లాగా మనకు కనబడతా ఉంది. అంటే ఇది ఒక ప్రాఫెసీ లేక ఒక స్క్రిప్చర్, ఒక లేఖనము. నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని రాయబడలేదా? అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసిరని. యెషయా గ్రంథం 56వ అధ్యాయం, యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుదాం. నా మందిరంలో, నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపచేసేదను. నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడుతుంది. సమస్త జనులకు. నిజంగా అది దేవుని యొక్క కనికరము ప్రియులారా. అన్యులు దేవాలయంలో అడుగు పెట్టుట అనేటువంటిది నిజంగా దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు అన్నదానికి అదొక నిదర్శనం. దెర్ ఈస్ నో ఎనీ రిస్ట్రిక్షన్. ఎటువంటి అంతరాయము, అభ్యంతరాలు అనేటువంటివి లేవు. ఈ మధ్య మనం ఒక మెసేజ్ ధ్యానం చేశాం దేవాలయపు తెరను గురించి. ఆ దేవాలయపు తెర పైనుండి కిందకి రెండుగా చిరిగిపోయినప్పుడు మరి ఏ వ్యక్తి అయినా సరే దేవుణ్ణి ముఖాముఖిగా మధ్యవర్తితో అవసరం లేకుండా సమీపించేటువంటి అవకాశాన్ని దేవుడు కల్పించాడు. సరే, ఇక్కడ నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ప్రభు ఏమంటాడు? నా మందిరం సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును. అయితే మీరు దానిని దొంగల గుహగా చేస్తే. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుతాం. 7:11. నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి ఏమంటున్నాడు? దొంగల గుహ అయినదా. కనుక యేసుక్రీస్తు ప్రభు ఆ సోమవారంలో దేవాలయంలో ప్రవేశించినప్పుడు అక్కడ ఉన్నటువంటి దృశ్యాలను చూసి ఆయనతో బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు. అక్కడ ప్రభు యొక్క గంభీరత్వం అనేటువంటిది కనిపించింది. ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నిటిని కూడా ఆయన మార్చివేశాడు. పిల్లలు, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, he has great authority over the temple than high priest. అక్కడ ఉన్నటువంటి యాజకుల కంటే, అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకుల కంటే దేవాలయము పైన అత్యధిక అధికారము కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువు అన్న సత్యాన్ని ఆయన రుజువు చేశారు. ఆయన మెస్సియాగా తన గంభీరత్వాన్ని అక్కడ ఆయన చూపించాడు. మూడు విషయాలు జరిగాయి అని మనం చెప్పుకుంటా ఉన్నాం. ఇప్పుడు వరకు ఎన్ని అయినాయి? 2 అయినాయి. మూడవది ఏంటి? రోగులను స్వస్థపరచుట, హీలింగ్ ద సిక్. దీన్ని మార్కు రాయలేదు కానీ మత్తయి రాశాడు. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకున్నాం. గ్రుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచాడు.
గ్రుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచారు. హీలింగ్ ద సిక్. దేవాలయంలో ప్రభు దగ్గరికి గుడ్డివారు కుంటివారు వచ్చినప్పుడు ఆయన వారిని స్వస్థపరిచారు. ఈ 3 సంఘటనలు మరి యేసుక్రీస్తు ప్రభు ఆయన భూమి మీద శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో సోమవారం నాడు జరిగినట్టు మనం జ్ఞాపకం చేస్తున్నాం. పోతే మంగళవారం ఏం జరిగాయి, బుధవారం ఏం జరిగాయి, ఇవన్నీ కూడా బైబిల్లో అక్కడక్కడ పొందుపరిచారు. మనకి వారాలు అనేవి అక్కడ రాయబడ్డది కాబట్టి మనకు అంత తెలియదు. కానీ హిస్టారికల్గా మన బైబిల్కి రిలేటెడ్గా ఉన్నటువంటి వాటిని చదువుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ విభజన అనేటువంటిది మనకు కనబడుతుంది. దేవుడు తన వాక్యాన్ని దీవించుకున్నాక ప్రార్థన చేసుకుందాం. కరికరం కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రకృతిని శాసించగలిగిన శక్తిమంతుడము, ప్రకృతిని ఉపయోగించి మానవ జాతికి పాఠాన్ని నేర్పించేటువంటి వాడు. అది పాఠమైన గుణపాఠమైన మా ప్రభువా నాయన, ప్రకృతి మీకు సంపూర్తిగా లోపడతాము. మా జీవితాల్లో మేము కూడా మీరు ఆశించే ఫలాలను ఫలించే వారంగా ఉన్నట్లు సహాయం చేయండి. మీ ఆకలిని తీర్చేటువంటి వారంగా మమ్మల్ని చేయండి. మాలో ఎక్కడ ఎటువంటి వేషధారణ అనేటువంటి లేకున్నట్టు సహాయం చేయండి. ఆయన దేవాలయం గురించి చదువుతున్నాము. ఆయన ప్రస్తుత దేవాలయము విశ్వాసం యొక్క శరీరం. ఆయన మీరు విశ్వాసించినటువంటి మా దేహము మీకు దేవాలయములు అని మీ వాక్యం సంధిస్తాను. మీ దేహము దేవునికి ఆలయము అని మీ వాక్యం సంధిస్తాను. కనుక మా దేహము మీకు ఆలయముగా ఉన్నట్టు సహాయం. మా దేహంలో మీకు వ్యతిరేకమైనటువంటి కార్యం ఎక్కడ కూడా జరగకున్నట్టుగా ఎదురించేది. ఇలా మీరు స్వస్థపరిచేటువంటి దేవుడు ఆయన మీరు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత కలుగుతుంది. ఈ సందేశంలో ఈ సందేశం మాకు తోడుగా ప్రపంచవ్యాప్తంగా సినిమాని కూర్చున్న ధ్యానం జరుగుతున్నట్టుగా లోకం నిర్వహిస్తున్నట్టుగా మీరు నిజముగా లోపల శుభ్రము అన్న సత్యము లోకమంతా కూడా గుర్తించి మీ వైపు తిరిగి రక్షణ పొందినట్టు మీరే రైతులో కనిపించి సహాయం చేయండి. మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మనకు, మన కుటుంబాలకు, సంఘంలో మన కుటుంబాలకు తోడై ఉండి కాపాడు. ఆమేన్. అందరికీ